మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయ పర్యాటక అభివృద్ధి కోసం ఈకో ఫ్రెండ్లీ 12 కాలేజీల నిర్మాణానికి 7 కోట్లు మంజూరు చేసినటువంటి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు టూరిజం శాఖ టీడీసీ ద్వారా సోమవారం మంజూరు చేయడం జరిగింది. మంగళవారం పాపన్నపేట మండలం సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం వద్ద మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల అధ్యక్షుడు నరేంద్ర గౌడ్, ప్రభాకర్ రెడ్డి, వెంకటేశం, పాపన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాదగిరి, సర్పంచ్ ఎగొండ, సర్పంచ్ శేఖర్, సర్పంచ్ మరియు పిఎస్సిఎస్ చైర్మన్ కొత్తపల్లి రమేష్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు ఏడుపాయల అమ్మవారి దుర్గాభవాని దేవస్థానంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అధికారంలోకి తీసుకొచ్చిన సందర్భంగా, అలాగే మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి రోహిత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి మరి ఏడుపాయల అమ్మవారి సన్నిధికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి మైనంపల్లి హనుమంతరావు గారు, అలాగే మైనంపల్లి రోహిత్ గారు మరి ఏడుపాయల అమ్మవారి ప్రాంగణానికి గత ఏడాది క్రితం ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఈ ప్రాంతమంతా మరి ఏదైతే టూరిజంకి సంబంధించిన స్పాట్ కానీ ఇంకా మిగతా ఈ అమ్మవారి దేవాలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొస్తే మరి ఇక్కడికి 2-3 రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున మరి జాతర సాగుతుంది. దానిలో భాగంగా ఇక్కడికి వచ్చే భక్తులకు మరి మామూలు రోజుల్లో వచ్చే భక్తులకు కూడా మరి సౌకర్యాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయి మరి ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిసర ప్రాంతాలన్నింటినీ కలియదిప్పి ముఖ్యమంత్రి గారికి పూర్తిగా నివేదికలు ఇవ్వడంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రోహిత్ గారు ఏవైతే ఇచ్చిన రిపోర్ట్స్ను ఆధారం చేసుకొని ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు నిధులు పెద్ద ఎత్తున మంజూరు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏడుపాయల కమాన్ ఇటు నాగసాన్పల్లి వైపు నుంచి ఏడుపాయల టెంపుల్ వరకు డబుల్ బోర్డ్ రోడ్డుతో పాటు విత్ డివైడర్ మరి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోటి మొత్తం ఒక 35 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఫారెస్ట్ నుంచి రోడ్డు ఉండడం వల్ల టెండర్ అయినా కానీ పర్యావరణ అనుమతులు అటవీ శాఖ నుంచి రావడం కొద్దిగా ఆలస్యం అవ్వడంతో ఇంకా పనులు ప్రారంభం కానప్పటికీ ఆ నిధులు మంజూరై ఉన్నాయి. అనుమతి రాగానే వెంటనే పనులు కూడా ప్రారంభించేస్తారు. అలాగే నిన్ననే ఈ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక 7 కోట్ల రూపాయలతోటి ఒక 12 కాటేజీలు రెగ్యులర్గా ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళకు సౌకర్యాలకు ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఉన్న గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హరిత హోటల్ టూరిజంకి సంబంధించిన కొన్ని కాటేజెస్ నిర్మించడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి 7 కోట్ల రూపాయలు నిన్ననే మంజూరు చేయడం జరిగింది. ఈ మంజూరు కృషి చేసినందుకు మైనంపల్లి రోహిత్ గారికి, అలాగే గౌరవ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, మరియు జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారికి, మరి పెద్దలు గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు గారికి, మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, వీళ్ళందరికీ కూడా మండల కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున మండల కాంగ్రెస్ నుంచి సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా హాజరయ్యారు. రాబోయే రోజుల్లో మైనంపల్లి రోహిత్ నాయకత్వంలో ఈ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి పథంలోకి తీసుకుపోయేందుకు మేమందరం రోహిత్ గారికి అండగా నిలుస్తూ ఈ మెదక్ను అభివృద్ధి చేస్తూ మరింత ఇంకొక 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ప్రజలే తమంతట తాము మైనంపల్లి రోహిత్ గారికి ఓట్లేసే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని, అలాగే రోహిత్ గారిని రాబోయే రోజుల్లో అమ్మవారి ఆశీర్వాదాలతో మరి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవులు చూడాలని అమ్మవారిని వేడుకుంటూ ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్. జై కాంగ్రెస్.